అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి మన మీడియా సోదరులు సోదరిమణులు మిత్రులకి సోదరులకు నా శుభ శిష్యులు, ముఖ్యంగా నేను పాత్రికేయ మిత్రుల కష్టాన్ని చాలా చూశాను. వాళ్ళు ప్రభుత్వానికి మరియు ప్రజలకి మధ్యవర్తులుగా ఉంటూ వాళ్ళ జీవితాన్ని ఎంతో త్యాగం చేసి మనకి ఎన్నో విధాలుగా సేవ చేస్తున్నారు. అటువంటి పాత్రికేయ మిత్రుల్ని మరవడం అనేది గవర్నమెంట్లకు కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ సమంజసం కాదు. ప్రతి రాజకీయ నాయకుడు ఒకటే చెప్తాడు, మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తాం. ఇలాంటి మాటలు తప్పు పెట్టండి. ఏదైనా చేయాలనుకుంటే ధైర్యంగా సేవ చేయండి. అది ఏ రాజకీయ నాయకుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. పాత్రికేయ మిత్రుల పాత్ర ఎవరు మరవలేనిది, మరకలేనిది. థ్యాంక్ యూ. సో అందరికి నమస్కారం. ఈరోజు మన పెద్దలైనటువంటి నంద్యాలవాసి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త అయినటువంటి పెద్దలు గౌరవనీయులైనటువంటి గోళ్ళరాజన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల కోసము చైతన్య జ్యోతి పథకం ద్వారా ఈరోజు 3వ విడత మన విలేకరు సోదరులు సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు గోళ్ళరాజన్న గారు. ముఖ్యంగా ఈరోజు అన్న ఎంతో పని ఉన్నప్పుడు కూడా ఈరోజు ఖచ్చితంగా మీరు రావాలన్నా, మీ ద్వారా మీ చేతి ద్వారా ఈరోజు మేము డిస్ట్రిబ్యూట్ చేయాలి మన విలేకరు సోదరులకు. అంటే పాపం ఎంత కష్టం ఉన్నా కూడా వర్క్ అంత ఉన్నా కూడా పక్కన పెట్టి పాపం మాకు వచ్చినందుకు రాజన్నకి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మన మీడియా సోదరుల కోసము ఎప్పుడు కూడా సాయం చేసేందుకు అన్న ముందుంటారు. ఇదే కాదు, ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఏదైనా సహాయ సహకారం కావాలంటే కూడా అన్న ముందుంటారు. నిన్న కూడా మన సోదరుడు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి సీనన్న గారికి నేను ఆ విధంగా జరిగిందని అన్నకు విషయం చెప్పగానే అయ్యో పాపం ఏదో ఎట్లుంది బాగుందా ఇప్పుడు అని అడిగి రెస్పాండ్ అయినటువంటి వ్యక్తి రాజన్న గారు. వెంటనే 10,000 రూపాయలు నాకు పంపించేసి వాళ్ళకు ఫ్యామిలీకి ఇంకా ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి, నేను తప్పకుండా వాళ్ళకి సాయం చేద్దాము అన్న. ఇట్లాంటి టైంలోనే మనం ఆదుకోవాలనేటువంటి చెప్పినటువంటి మంచి వ్యక్తి నా దృష్టిలో అన్నగారే అనుకుంటాను నేను. కాబట్టి మనకు భవిష్యత్తులో ఇంకా ఇలాంటి సేవా సహాయ సహకారాలు మనకు ఇంకా చేస్తారు. మనమందరం కూడా అన్నకు ఎల్లప్పుడూ కూడా వెనుదండుగా ఉండాలని ఒక్కసారి మీ అందరికీ కోరుకుంటూ ఇలాంటి అవకాశం కల్పించినందుకు రాజన్న గారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. ఇతర దేశాలలో ఉన్నప్పటికీ కూడా 3 భాషకు ఫోన్ చేసి మన విలేకరులు అందరూ బాగున్నారా, అందరూ క్షేమంగా ఉన్నారా, వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉంటే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. ఆ రోజు నేను స్వయంగా విన్నాను అన్నమాట. అంతటి దాతకు అంత గుర్తింపు ఉందంటే అదే మనకు 10,000. ఆ సార్కు 100 ఆయురారోగ్య ఐశ్వర్యాలు నువ్వు ఇచ్చి 100 సంవత్సరాలు జీవించేలా దేవుడు ఆశీర్వదించాలని నన్నందరి తరఫున దేవుడిని కోరుతున్నాను. మన గోళ్ళరాజన్న గారు మరో దళపతి అని నా అభిప్రాయం. మద్రాసుకు విజయ్ దళపతి అయితే నంద్యాల దళపతిగా మనం చూడబోతున్నాము. ఇది నా అభిప్రాయం. వీడియో తీసుకుంటారు.